మెగా9 టీవీ. అసెంబ్లీ సాక్షిగా అప్పుల లెక్కలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార పీఠంపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలను బీఆర్ఎస్ తప్పుబడుతోంది. చీము నెత్తురు ఉంటే మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇదే అంశాన్ని సంగారెడ్డి వేదికగా మరోసారి బలంగా వినిపించారు. సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించిన ఆయన, కాగ్ నివేదిక ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.15 లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనని తాను అసెంబ్లీలోనే నిరూపించానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక లెక్క, మంత్రి జూపల్లి మరో లెక్క చెబుతున్నారని విమర్శించారు. 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. జూపల్లి ఉత్తరం చూపించండి, నాకు రాసింది ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్ లో ఉన్నది, ఆ ఫోన్ లోకి వెళ్ళి తీసి పెట్టిన. అప్పుల లెక్కలపై కాంగ్రెస్ నేతలు రోజుకొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసిన హరీష్ రావు, ఆర్బీఐ గణాంకాలు, అసెంబ్లీ వీడియోలను మంత్రి జూపల్లికి వాట్సాప్ ద్వారా పంపుతున్నానని అన్నారు. ఇదే సమయంలో సంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్డీఎఫ్ నిధులను వెనక్కి తీసుకోవడమే కాకుండా రైతులకు ఉపయోగపడే కీలక ప్రాజెక్టులను కూడా అటకెక్కించిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మన సంగారెడ్డికి, మన సదాశివపేటకు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎస్డీఎఫ్ లో డబ్బులు ఇప్పించినాం. కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా వచ్చిందేం లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డీఎఫ్ డబ్బులన్నీ వాపసు పోయినటువంటి పరిస్థితి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని అటకెక్కించి బంద్ చేసింది. ఇలా మన నారాయణఖేడ్, మన అందోల్, మన జహీరాబాద్, మన సంగారెడ్డి, మన పటాన్చెరు 5 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేటువంటి బసవేశ్వర, సంగమేశ్వరను ఆనాడు కేసీఆర్ గారు రూపొందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కకు పెట్టి ఈ సంగారెడ్డి జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. ప్రాతిపదికన పనులు జరపకపోతే పెద్ద ఎత్తున రైతులందరినీ కలుపుకొని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అంతేకాదు, జిల్లాకు జీవనాడిగా ఉన్న సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, రైతులకు రావాల్సిన సుమారు 2 కోట్ల రూపాయల కొనుగోలు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సంగారెడ్డిలోనే 700 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా 50,000 ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకునే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మార్కెట్ విలువ ఎకరానికి 3 కోట్ల రూపాయలు ఉన్న భూములకు కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని గిరిజనులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలని, కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే అంశాలపై అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాసిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆధారాలతో సహా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేసిన అప్పు 4.17 లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనని, ఆ లెక్కకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే కేవలం 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రంపై దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం మోపారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరి లెక్కలు వారికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్ల అప్పు చేసిన అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుంది? 1,77,058 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్ట్? రేవంత్ రెడ్డి కరెక్టా, జూపల్లి కరెక్టా? మొత్తంగా అప్పుల లెక్కలపై మొదలైన ఈ రాజకీయ పోరు
ఇప్పుడు రాజీనామా సవాళ్ల వరకు చేరింది. అంకెల గారడీలు, అబద్ధాల ప్రచారాలు మానేసి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలకే కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని, లేదంటే హరీష్ రావు విసిరిన సవాల్ను స్వీకరించి మంత్రి జూపల్లి కృష్ణారావు తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అప్పుల లెక్కల వివాదం మరింత వేడెక్కింది.